ఆ రేషను టంచనగా వస్తాయమ్మా. ఒక సుందరమైన పదం పెట్టి ఒక ఎన్నికల ప్రణాళిక అని చెప్పి ప్రజలను మోసం చేసే కార్యక్రమం జరగకూడదు. మేనిఫెస్టో అంటే చూపించి ఇదే మేనిఫెస్టో 5 సంవత్సరాలు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంచి ఆ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశము ఇదిగో నేను చేశాను, ఇదిగో నా 2014 మేనిఫెస్టో అని చెప్పి ఇలా చెయ్యెత్తి చూపించి అధికారంలో ఉన్న వాళ్ళు తర్వాత మళ్ళీ ఓట్లు అడిగే పరిస్థితి వచ్చినప్పుడే ఈ వ్యవస్థలోకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం వస్తుంది. కానీ ఇవాళ నేను ఒక్కసారి మా మేనిఫెస్టో గురించి మేము చెప్పే ముందు ఒకసారి 2014లో చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసిన మేనిఫెస్టోను కూడా చూపించక తప్పదు. ఇది చంద్రబాబు నాయుడు గారు 2014లో ఆయన విడుదల చేసిన మేనిఫెస్టో. ఇంతలా బుక్ ఇచ్చాడు, ప్రతి కులానికి ఒక పేజీ కేటాయించాడు, దాదాపుగా 650 హామీలు ఇచ్చాడు. ఈ మేనిఫెస్టో ఇవాళ ఎక్కడ ఉంది అని చెప్పి తెలుగుదేశం పార్టీ వెబ్సైట్లోకి వెళ్ళి వెతికితే ఈ మేనిఫెస్టో కూడా కనపడకుండా మాయం చేశారు. కారణం, ఈ మేనిఫెస్టోలో ఉన్న పాయింట్లను ప్రజలు గమనిస్తే చంద్రబాబు నాయుడు గారిని చొక్కా పట్టుకుంటారేమో అని భయం. అక్షరాన ఈయన చెప్పిన మేనిఫెస్టోలో ఎక్కువసేపు టైం తీసుకుని, ఎందుకనంటే మన మేనిఫెస్టో గురించి మనం మాట్లాడాలి కాబట్టి ఈ మేనిఫెస్టో గురించి ఎక్కువ టైం తీసుకోవడం నాకు కరెక్ట్గా అనిపించడం లేదు. కాబట్టి అయితే మేనిఫెస్టో అంటే ఏమిటి అన్నది, మేనిఫెస్టో అన్నది ప్రజలను మోసం చేయడానికి చేస్తూ ఉన్నారా, లేకపోతే మేనిఫెస్టో అన్నది నిజంగా ఒక మేనిఫెస్టోగా రిలీజ్ చేసి ఎన్నికల ప్రణాళికగా రిలీజ్ చేసి ఇదిగో ఇది నా మేనిఫెస్టో, చెప్పిన ప్రతి పని నేను చేశాను అని చెప్పి గర్వంగా 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ దాన్ని చూపించి ఇదిగో ఇది నేను చేశాను కాబట్టి నాకు ఓట్లు వేయండి అని చెప్పి అడిగే పరిస్థితి తీసుకొని రావాలనే ఉద్దేశంతో ఇది నేను చెప్పక తప్పడం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలు, వ్యవసాయ రుణాలు పూర్తిగా మాఫీ, 5,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ, బెల్ట్ షాపుల రద్దు, మహిళలకు భద్రత, ప్రత్యేక పోలీస్ వ్యవస్థ, మహిళలు సెల్ ఫోన్ ద్వారా 5 నిమిషాల్లో సహాయం అందించగల రక్షణ వ్యవస్థ, యువతకు ఉద్యోగము ఉపాధి 2 ఇవ్వకపోతే 2,000 నిరుద్యోగ భృతి, గుడిసెల్లేని ఆంధ్రప్రదేశ్, పేద పిల్లలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, ఎన్టీఆర్ సుజల పథకం కింద ఇంటింటికి ₹2కే 20 లీటర్ల మినరల్ వాటర్. ఇంకా ఇవన్నీ చదువుకుంటా పోతే ప్రతి కులానికి కూడా ఎస్సీలుగా చేస్తాము, ఎస్టీలుగా చేస్తాము కాడి నుంచి ప్రతిదీ కూడా కనిపిస్తుంది. చేనేతలకు రుణాల మాఫీ దగ్గర నుంచి మొదలు పెడితే అన్నీ కనిపిస్తాయి. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ వ్యవస్థలోకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం రావాలి. ఒక మేనిఫెస్టో అన్నది ఒకటి ఎవరైనా రాజకీయ పార్టీ డిక్లేర్ చేస్తే ఆ మేనిఫెస్టో ఎవరు సామాన్య ప్రజలు ఎవరైనా కూడా ఆ మేనిఫెస్టో ఈ 5 సంవత్సరాల పాటు పూర్తిగా అందుబాటులో ఉండాలి. వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి బటన్ నొక్కితే కనిపించాలి. ప్రజలు ఈ మేనిఫెస్టో నువ్వు చెప్పావు, ఈ మేనిఫెస్టోలో చెప్పిన అంశాన్ని ఎందుకు చేయడం లేదు అని చెప్పి క్వశ్చన్ చేసే పరిస్థితి ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ మేనిఫెస్టో. ఇవాళ 2014కు సంబంధించి చెప్పిన ఏ హామీ నెరవేర్చకుండా మళ్ళీ మా మేనిఫెస్టో డిక్లరేషన్ అయిపోయిన తర్వాత ఇదే పెద్ద మనిషి మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా పిలిచి మళ్ళీ 2019 మేనిఫెస్టో అని చెప్పి మళ్ళీ ఇదే మాదిరిగానే ఒక సుందరమైన ఫోటో పెట్టి ఇదే మాదిరిగానే మళ్ళీ రిలీజ్ చేసి మళ్ళీ 2019 అని చెప్పి మళ్ళీ మేనిఫెస్టో పెడుతూ మళ్ళీ ప్రజల చెవులో పూలు పెడతారు. దిస్ ఇస్ రియాలిటీ. ఇది జరగబోతా ఉంది. ఇది రైటేనా అన్నది మనం ఒక్కసారి మనం అంతా కూడా ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి, క్వశ్చన్ చేయాలి. నిజంగా కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఏ రకంగా
మోసం చేస్తూ ఉన్నారని చెప్పడానికి ఎక్కువ సమయం తీసుకోకుండా మూడు ఇష్యూస్ మీద ఊరికి క్లుప్తంగా నేను చెప్తా. అక్క చెల్లెమ్మలకు సంబంధించి పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మల గురించి చంద్రబాబు ఎట్లాగో పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు రుణాలు మాఫీ చేస్తానన్నాడు. ₹1 కూడా తాను మాఫీ చేసింది లేదు అన్న సంగతి మీ అందరికీ కూడా తెలిసిన విషయమే, అక్క చెల్లెమ్మలకు అందరికీ కూడా తెలిసిన విషయమే. ఈ పెద్ద మనిషి రుణాలు మాఫీ చేయకపోగా మే 2016 నుంచి 0 వడ్డీ అక్క చెల్లెమ్మలకు ఇచ్చే పథకం, ఆ పథకాన్ని పూర్తిగా రద్దు చేసేసాడు. మే 2016 నుంచి గతంలో పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీకే డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఈయన మే 2016 నుంచి ఆ పథకాన్ని పూర్తిగా రద్దు చేసేసాడు. ఒకవైపున నిజం ఇదైతే ఈయన చేసిన మోసం ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నా. రామ్మా పుట్టమ్మా, కూర్చోగలిగితే కూర్చో తల్లి, కుర్చీ ఎక్కడన్నా ఉంటే దాన్ని కృష్ణమోహన్ మీరు ఏమైనా లేసి బుట్టమ్మని కూర్చోపెట్టు. దామ్మా రా తల్లి. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పసుపు కుంకుమ అంటూ ఇచ్చిన సొమ్మును ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, ఏ రకమైన మోసము అని. ఆయన ఇచ్చాడా? ఆయన పసుపు కుంకుమ కింద పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు నిజంగా ₹1 అయినా ఇచ్చాడా అన్నది నిజంగా మనం అంతా కూడా ఆలోచన చేయాలి. కారణం ఏంటంటే ప్రభుత్వం పొదుపు సంఘాలకు ఇవ్వాల్సిన 0 వడ్డీ పథకం కింద ఇవ్వాల్సిన డబ్బులు పూర్తిగా ఎగరగొట్టేశాడు, రద్దు చేసేసాడు. ఇది రియాలిటీ. సో ఒక్కసారి ఆయన ₹1 అయినా మనకు ఇచ్చాడా నిజంగానే పసుపు కుంకుమ కింద అన్నది ఒక్కసారి ఆలోచన చేయాలి. 2016 నుంచి మే నుంచి వారికి ₹1 కూడా ₹1 కూడా 0 వడ్డీ పథకం కింద డబ్బులు ఇవ్వాలి. డ్వాక్రా బృందాలు, ఎక్కువ బృందాలు, ఎగ్జాంపుల్గా చెప్తా ఉన్నా, ఎక్కువ బృందాలు ₹5 లక్షల, ₹7 లక్షల, ₹10 లక్షల తీసుకుంటారు వాళ్ళ గ్రూపులు. అటువంటి చోట బ్యాంకుల నుంచి వీళ్ళు రుణాలు ఏదైతే తీసుకుంటారో గ్రూపుల కింద 5 లక్షలు కానీ, 7 లక్షలు కానీ, 10 లక్షలు కానీ గ్రూపుల కింద తీసుకుంటే 5 లక్షలు కన్నా తీసుకున్న గ్రూపు సంవత్సరానికి వాళ్ళు కట్టే వడ్డీ 12% వేసుకున్నా కూడా అప్రాక్సిమేట్గా ₹60,000. అంటే 5 లక్షలు తీసుకున్న గ్రూపు సంవత్సరానికి వాళ్ళు కట్టే వడ్డీ 12% తీసుకున్నా కూడా వడ్డీ ₹60,000 కడతారు. అదే ₹7 లక్షల గ్రూప్ తీసుకున్న గ్రూప్ అయితే సంవత్సరానికి వడ్డీ 84,000 కడతారు. 10 లక్షలు తీసుకున్న గ్రూప్ అయితే ఆ గ్రూప్ సంవత్సరానికి వడ్డీ అదే 12% కింద తీసుకుంటే ₹1,20,000 సంవత్సరానికి వడ్డీ కింద కడతారు. మరి 3 ఏళ్ళు అంటే 2016 మే నుంచి ఈయన 0 వడ్డీ పథకం పూర్తిగా రద్దు చేశాడు కాబట్టి 3 ఏళ్లకు సంబంధించి వీళ్ళ వడ్డీ భారం ఎంత అని చూస్తే 5 లక్షలు తీసుకున్న సంఘాలు బ్యాంకు వడ్డీకి వాళ్ళు కట్టింది 1,80,000. అంటే 60,000 ఇంటూ 3 సంవత్సరాలు అంటే 1,80,000. 7 లక్షల రూపాయలు తీసుకున్న పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలు వడ్డీ రూపేణ వాళ్ళు కట్టింది ఎంత ఈ 3 సంవత్సరాలకి అంటే 84,000 ఇంటూ 3 ఏళ్ళు అంటే 2,52,000 వడ్డీల కింద వాళ్ళు కట్టారు. 10 లక్షల రూపాయలు తీసుకున్న వాళ్ళు సంవత్సరానికి 1,20,000 వడ్డీ అంటే ఈ 3 సంవత్సరాలలో వాళ్ళు వడ్డీ రూపేణ కట్టింది 3,60,000 మన వీరందరికీ 0 వడ్డీని ఎగ్గొట్టిన ఈ ప్రభుత్వం ఎంత చెల్లిస్తుందో తెలుసా? ఒక్కొక్క గ్రూప్కు 10, ఒక్కొక్క గ్రూప్కు 1,00,000. అంటే 5 లక్షలు తీసుకున్న వాళ్ళు కూడా వడ్డీ భారమే 1,80,000 కట్టారు ఈ 3 ఏళ్లలో. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు 3 నెలల ముందు పసుపు కుంకుమ అనే ఒక స్టోరీ చెప్పి ఒక డ్రామా వేసి ఇస్తా ఉన్నది ₹1,00,000. అంటే కనీసం వడ్డీలకు కూడా రాలా. అదే 7 లక్షల రూపాయలు తీసుకున్న వాళ్ళు అయితే వాళ్ళు వడ్డీ రూపేణా వాళ్ళు కట్టింది 2,52,000 కట్టారు.
వాళ్ళకి పసుపు కుంకుమ డ్రామా కింద ఎన్నికలకు 3 రోజుల ముందు ఇచ్చే అమౌంట్ ₹1,00,000. అంటే వడ్డీలకు కూడా రావడంలా. అదే 10 లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్న గ్రూప్ అయితే వాళ్ళ వడ్డీ భారమే ఈ 3 ఏళ్లలో ₹3,60,000. అటువంటిది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేది ఎంత? కేవలం గ్రూపుకు ₹1,00,000. ఇది మోసం కాదా అని అడుగుతా ఉన్నా. ఇటువంటి దారుణమైన మోసాలు ఎన్నికల వేళ చేస్తూ ఉన్నారు. మళ్ళీ మేనిఫెస్టో అని చెప్పి మళ్ళీ 2019కి ఇలాంటి బుక్ రిలీజ్ చేస్తూ ఉంటే నిజంగా వీళ్ళు మనుషులేనా అని చెప్పి ఒక్కసారి క్వశ్చన్ చేయాల్సిన అవసరం కూడా అందరికీ ఉంది. రైతులకు సంబంధించి ఒక చిన్న ఉదాహరణ కూడా ఇదే మాదిరిగా చెప్పాలి. రైతులైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి వ్యవసాయ రుణాలు స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన నివేదికల ప్రకారం మీ అందరికీ కూడా తెలిసిన విషయాలే 87,612 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఉన్న వ్యవసాయ రుణాలు. ఈ బుక్ చూస్తే పూర్తిగా ఆయన అన్న మాటలు వ్యవసాయ రుణాలన్నీ కూడా పూర్తిగా బేషరతుగా మాఫీ చేస్తాను అని చెప్పన్న మాటలు. ఆయన చేసింది ఏమిటి అనంటే ఈ 5 సంవత్సరాలలో ఆయన మాట నమ్మినందుకు రైతులకు ఇవాళ 5 సంవత్సరాల తర్వాత ఆ వ్యవసాయ రుణాలు 87,612 కోట్ల రూపాయలు కాస్త ఈ 5 సంవత్సరాలలో వడ్డీలతో కలిసి తడిచి మోపుడై అవుట్ స్టాండింగ్ లోన్స్ ఈరోజు 1,50,000 కోట్ల రూపాయలకి ఎగబాకాయి. 87,612 కోట్ల రూపాయలతో మొదలు పెడితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి వడ్డీలతో తడిచి మోపుడై అక్షరాల రైతుల అవుట్ స్టాండింగ్ రుణాలు 1,50,000 కోట్ల రూపాయలకి ఎగబాకాయి. ఈ పెద్ద మనిషి ఏమో 87,612 కోట్ల రూపాయలు మాఫీ చేస్తాను అని చెప్పిన ఈ పెద్ద మనిషి చేసింది ఎంత అనంటే మొదటి సంతకం కింద ఆయన పెట్టింది 24,500 కోట్లు అని చెప్పి మొదటి సంతకం పెట్టాడు. ఇచ్చాడా అని చూస్తే ఇచ్చింది లేదు. సంవత్సరానికి 3,000 కోట్లు ఇచ్చింది. తీరా ఇచ్చింది ఎంత అని చూస్తే ఎన్నికల తేదీ వరకు అంటే నిన్న మొన్నటి వరకు ఇచ్చింది 14,000 కోట్లు. 5 ఏళ్ళకు కలిపి సంవత్సరానికి 4,000 కోట్లు 3,000 కోట్లు కూడా లేదు. అదే ఎన్నికలు ఇవాళ వస్తూ ఉన్నాయి కాబట్టి 2 రోజుల కిందట మళ్ళీ అదే డ్రామా, అదే మోసం, రైతుల రుణమాఫీ అంటూ 4వ విడత 5వ విడత సొమ్ము అంటూ మళ్ళీ ఇవాళ రైతుల అకౌంట్లో 8,000 కోట్లు వేసే ప్రయత్నం ఏదో చేస్తూ ఉన్నాడు. అసలు ఆయన ఎంత దారుణమైన మోసం ఇది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. రైతులు కట్టుకున్న అసలు, రైతులు కట్టుకున్న వడ్డీలు ఈ 5 సంవత్సరాలలో కలిపి 1,50,000 కోట్ల రూపాయలకు ఎగబాకిన పరిస్థితులు మన కంటికి కనిపిస్తూ ఉన్నాయి. కట్టాల్సినవి రైతులు కట్టాల్సింది 1,50,000 కోట్ల రూపాయలు అయితే 14,000 కోట్ల రూపాయలు ఈయన 5 సంవత్సరాలకు కలిపి ఇచ్చాడు. ఎన్నికలు ఉన్నాయంటే 2 రోజుల ముందు మళ్ళా డ్రామా, మళ్ళా 8,000 కోట్లు ఇస్తా ఉన్నట్టుగా ఒక బిల్డప్. బంగారం మొత్తం బ్యాంకుల్లో నుంచి విడిపిస్తానని చెప్పాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం వేలం వేస్తా ఉన్న పరిస్థితులు మన కళ్ళ ముందటే కనిపిస్తూ ఉన్నాయి. రైతులకు ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన చేసింది ఏమిటో తెలుసా? రైతులకు ఇవ్వాల్సిన గతంలో ఇచ్చే 0 వడ్డీ పథకం రద్దు చేసేశాడు. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకు 0 వడ్డీ కింద కట్టాల్సిన డబ్బు గత ప్రభుత్వాలు ఇచ్చేటివి ఈయన వచ్చిన తర్వాత రద్దు చేసేసాడు. అంటే 87,612 కోట్ల రూపాయల మీద కనీసం రైతులు వడ్డీ డబ్బులు ఈయన ప్రభుత్వం కట్టడం లేదు కాబట్టి రైతులు కట్టుకున్న వడ్డీలే మినిమం వేసుకున్నా కూడా సంవత్సరానికి 7,000 కోట్ల రూపాయలు ఉట్టి వడ్డీలే. 7,000 ఇంటూ కనీసం 5 సంవత్సరాలు వేసుకుంటే కనీసం ఏ రకంగా తీసుకున్నా కూడా మినిమంలో మినిమం 35,000 40,000 కోట్లు. ఈయన ఇచ్చింది ఎంత అని చూస్తే ఎన్నికలకు 2 రోజుల వరకు 14,000 కోట్లు. అంటే కనీసం వడ్డీలకు కూడా రాలా.
వాళ్ళ వడ్డీ సొమ్ములు ఈయన గత ప్రభుత్వాలు కట్టినట్టుగానే రైతుల తరపున కట్టవలసిన సున్నా వడ్డీ డబ్బులు కనుక కట్టి ఉంటే కనీసం ఆ రైతులకు 40,000 కోట్లన్నా వచ్చేది. కనీసం అది కూడా జరగకుండా ఇంతటి దారుణంగా మోసం చేస్తూ ఉంటే మళ్ళీ 2009 వచ్చేసరికి ఇలా బుక్ రిలీజ్ చేసి మళ్ళీ మోసం చేసే కార్యక్రమం చేయడం ధర్మమేనా అని చెప్పి అందరం కూడా ఒక్కసారి మళ్ళీ ఆలోచన చేయాలి. ఇక మూడవ విషయం, చిన్న అంశం, నిరుద్యోగ భృతి. ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తానన్నాడు, ప్రతి ఇంటికి ఉపాధి ఇస్తాను. వైసీపీ మేనిఫెస్టోను ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు. ఇప్పటివరకు లైవ్ చూసాం. సొంత టాక్సీ నడిపే వారికి ఇన్సూరెన్స్ అయితేనేమి, ఫిట్నెస్ అయితేనేమి, రిపేర్ అయితేనేమి తదితర అవసరాల కోసం ఇబ్బందులు పడతా ఉన్న పరిస్థితుల్లో వారికి సంవత్సరానికి 10,000 రూపాయలు ఇస్తాం. జీవన బీమా 18 సంవత్సరాల వయసు నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్న ఏ పౌరుడైనా కూడా సహజంగా కూడా మరణించిన వారి కుటుంబానికి వైఎస్ఆర్ జీవన బీమా పథకం కింద 1,00,000 రూపాయలు అందిస్తాం. న్యాచురల్ డెత్ కూడా. ఎస్సీ ఎస్టీ సంక్షేమం. ఎస్సీలకు 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం. మాదిగలకు, మాలలకు మరియు రెల్లి తదితర కులాలకు అందరికీ కలిసి ఇంకొకటి. ఎస్సీ మరియు ఎస్టీ సప్లాన్ను పారదర్శకంగా అమలు చేస్తాం. ఎస్సీ ఎస్టీలకు భూ పంపిణీ కార్యక్రమంతో పాటు ఉచితంగా బోర్లు కూడా వేయిస్తాం. ఎస్సీ ఎస్టీ చెల్లెమ్మల వివాహానికి వైఎస్ఆర్ పెళ్లి కానుకగా 1,00,000 రూపాయలు ఇస్తాం. ఎస్సీ ఎస్టీ కాలనీలలో మరియు గిరిజన తాండాలలో ప్రతి ఇంటికి 2,000 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తాం. లేకపోతే సంవత్సరానికి 6,000 రూపాయలు నేరుగా వాళ్ళ చేతికే ఇస్తాం. గిరిజనులకు ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేసి అందులో ప్రత్యేకంగా యూనివర్సిటీ, మెడికల్ కాలేజ్ మరియు ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఏర్పాటు చేస్తాం. 500 మంది జనాభా ఉన్న ప్రతి తాండాను, గూడెంను పంచాయతీగా మారుస్తాం. ప్రతి ఐటీడీఏ పరిధిలోనూ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తాం. పోడు భూములను సాగు చేసుకునే గిరిజన రైతులకు యాజమాన్య హక్కు కల్పిస్తూ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 ప్రకారం గిరిజనులకు వైఎస్ఆర్ ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం. ప్రమాదవశాత్తు ఎస్సీకి కానీ ఎస్టీకి కానీ చెందిన వారు మరణిస్తే వారి కుటుంబానికి వైఎస్ఆర్ బీమా ద్వారా 5 లక్షలు ఇస్తాం. ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు ఇచ్చిన అసైన్మెంట్ భూములు అత్తగారి సొత్తు అన్నట్టుగా సేకరించి పట్టా భూములకు ఇస్తున్న విలువ కంటే తక్కువ పరిహారం ఇవ్వడాన్ని పూర్తిగా అరికడతాం. అలా ఒకవేళ తీసుకోవాల్సి వస్తే అటువంటి భూములకు పట్టా భూములకు ఇచ్చే పరిహారం కంటే 10% ఎక్కువ పరిహారం ఇచ్చేట్టుగా చట్ట సవరణ కూడా తీసుకువస్తాం. విద్య, నైపుణ్య శిక్షణ. అధికారంలోకి రాగానే ఇప్పుడున్న ప్రభుత్వ స్కూళ్ళు ముఖ చిత్రాలను అంటే ఫోటోలను మీ ముందు ఉంచుతాం. ఇప్పుడున్న అన్ని గవర్నమెంట్ స్కూళ్ళ ఫోటోలను మీకు చూపిస్తాం. చూపించిన తర్వాత 2 ఏళ్లలో వాటి దిశ మార్చి మళ్ళీ ఆ తర్వాత వాళ్ళ ఫోటో ఆ స్కూళ్ళ ఫోటోలు, ఆ ముఖ చిత్రాలు మళ్ళీ మేము ముందర ఉంచుతాం. స్కూళ్ళల్లో చదువుల ప్రమాణాలు మార్చేస్తాం. ప్రతి స్కూల్లోనూ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడతాం. మాతృభాషకు తగిన ప్రాధాన్యం ఇచ్చేందుకు తెలుగు సబ్జెక్టును తప్పనిసరిగా ప్రతి విద్యార్థిని చదివేట్టుగా నిబంధన చేస్తాం. పుస్తకాలు, యూనిఫాములు సరైన సమయానికి ఇస్తాం. మధ్యాహ్న భోజనం నాణ్యతను పెంచుతాం. అవసరమైన మేరకు టీచర్ల ఉద్యోగాల భర్తీ పూర్తి స్థాయిలో చేస్తాం. ఇంజనీరింగ్ మరియు డిగ్రీ కళాశాలల్లో ప్రస్తుతం నేర్పబడే కోర్సులను ఉద్యోగ అవకాశాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతాం. తదు అనుగుణంగా సాంకేతిక కళాశాలలకు పూర్తి సహాయ సహకారాలు అందించి ఉన్న కోర్సులను అప్గ్రేడ్ చేసి నైపుణ్య ప్రమాణాలను పెంచుతాం. ప్రైవేట్ స్కూళ్ళు, కళాశాలల ఫీజుల తగ్గింపు, ప్రమాణాల పెంపు,
ప్రైవేట్ టీచర్ల స్థితిగతులు మెరుగుపరిచేందుకు ఒక రెగ్యులేటరీ కమిషన్ ఏర్పాటు చేస్తాం. ఆ కమిషన్ నేరుగా ముఖ్యమంత్రికి రిపోర్ట్ చేసే వీలు కల్పిస్తూ తద్వారా మెరుగైన పరిస్థితులు తీసుకువస్తాం. ఇక జర్నలిస్టులకు ఆయా ప్రాంతాలలో ఇంటి స్థలాలు ఏర్పాటు చేస్తాం. ఇక లాస్ట్ ఈ పార్ట్ బీసీ సంక్షేమం. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం ప్రతి ఏటా 10,000 కోట్ల రూపాయలతో 5 సంవత్సరాలలో 50,000 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి ఈ 5 సంవత్సరాలలో కనీసం 20,000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయలేదు. మనం బీసీల అభ్యున్నతికి సంవత్సరానికి 15,000 కోట్ల రూపాయల చొప్పున 5 సంవత్సరాలలో 75,000 కోట్ల రూపాయలు ప్రత్యేక ఉప ప్రణాళిక ద్వారా ఖర్చు చేస్తాం. రాజకీయ ఎదుగుదల కోసం అన్ని నామినేటెడ్ పదవుల్లో దేవాలయాల్లో ఉన్న ట్రస్ట్ బోర్డుల దగ్గర నుంచి మార్కెట్ యార్డ్ కమిటీలు, కార్పొరేషన్లు తదితర అన్నింట బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50% రిజర్వేషన్లు కల్పిస్తాం. అంతేకాదు వారి ఆర్థిక ఎదుగుదల కోసం అన్ని నామినేటెడ్ కాంట్రాక్ట్ వర్క్స్లో కూడా 50% బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలకు రిజర్వేషన్ కల్పిస్తూ చట్టాన్ని తీసుకువస్తాం. బీసీల్లోని ఉపకులాలకు ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వైఎస్ఆర్ చేయూత పథకానికి ఎంత అవసరమైతే అంత నిధులు కేటాయించి వారి అభ్యున్నతికి తోడుగా ఉంటాం. బీసీ చెల్లెమ్మలకు వివాహానికి వైఎస్ఆర్ పెళ్లి కానుకగా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఇస్తా ఉన్న 35,000ను 50,000 రూపాయలకు పెంచుతాం. ప్రాతినిధ్యం లేని కులాలకు ఎంత వీలైతే అంత చట్టసభల్లో అవకాశాన్ని కల్పించడానికి చిత్తశుద్ధితో కృషి చేస్తాం. బీసీ జనగణ చేసి చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి సిఫార్సు చేస్తూ పంపిస్తాం. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ను ఏర్పాటు చేసి చట్టబద్ధత కల్పిస్తాం. ఆ కమిషన్ పరిధిని విస్తరించి ఎటువంటి రాజకీయ ఒత్తిడి లేకుండా ఆ కమిషన్ పారదర్శకంగా పనిచేసే పరిస్థితి కల్పిస్తాం. బీసీల సమస్యలను పరిష్కరించేందుకు కుల సర్టిఫికెట్ల దగ్గర నుంచి గ్రూపుల మార్పిడి వరకు ఎంబీసీల వ్యవహారం అయితేనేమి, రోజువారీ బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలైతేనేమి, రాష్ట్రం పరిధిలో లేనివి కేంద్రానికి సిఫార్సు చేసి పంపించే అంశాలైతేనేమి, వీటినన్నింటినీ పరిష్కరించేందుకు శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ను చట్టబద్ధంగా పారదర్శకంగా ఏర్పాటు చేస్తాం. రాష్ట్ర పరిధిలోని అంశాలు ఇక్కడే పరిష్కరిస్తూ కేంద్ర పరిధిలోని అంశాలైతే ఆ కమిషన్ ఇచ్చిన శాస్త్రీయ నివేదికను పొందుపరుస్తూ కేంద్రానికి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపుతాం. ప్రమాదవశాత్తు బీసీ కులాలకు చెందిన వారు ఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి వైఎస్ఆర్ బీమా ద్వారా 5 లక్షల రూపాయలు ఇస్తాం. నాయీ బ్రాహ్మణులు, టైలర్లు, రజకులు, షాపులున్న నాయీ బ్రాహ్మణులకు, షాపులున్న రజకులకు, టైలర్ షాపులున్న టైలర్లకు సంవత్సరానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తాం. వారికి తోడుగా ఉంటాం. మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు ఆర్థిక సహాయం ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న 4,000 నుంచి 10,000 రూపాయలకు పెంచుతాం. మత్స్యకారులకు పడవలకు కొత్తగా అనుమతులు మంజూరు చేస్తాం. మత్స్యకారులకు ఇచ్చే డీజిల్పై సబ్సిడీని డెడికేటెడ్ పెట్రోల్ బంకుల ద్వారా డీజిల్ పట్టుకునేటప్పుడే వారి చేతికి అందేట్టుగా అమలు చేస్తాం. ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకార కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇస్తాం. చేనేత కార్మికులకు
మగ్గమున్న ప్రతి చేనేత కుటుంబానికి సంవత్సరానికి 24,000 రూపాయలు ప్రోత్సాహకరంగా ఇస్తాం. కుల వృత్తిదారులకు, చిరు వ్యాపారులకు, కుల వృత్తిదారులు మరియు చిరు వ్యాపారులకు, ఫుట్పాత్ మీద సామాన్లు అమ్ముకునే వారికి, తోపుడు బండ్ల మీద కూరగాయలు అమ్ముకునే వారికి, టిఫిన్లు అమ్ముకునే వారికి, ఇంకా అనేకమైన చిరు వ్యాపారులకు రోజుకు 2,000 నుంచి 3,000 పెట్టుబడి కోసం వాళ్ళు 3 రూపాయల వడ్డీకి, 4 రూపాయల వడ్డీకి, 10 రూపాయల వడ్డీకి అప్పులు తీసుకొని వచ్చి అవస్థలు పడతా ఉన్న ఆ చిరు వ్యాపారులకు గుర్తింపు కార్డులు ఇస్తాం. ఇచ్చిన తర్వాత 10,000 సున్నా వడ్డీకే ఇస్తాం. 10,000 రూపాయలు సున్నా వడ్డీకే వాళ్ళకి ఇస్తాం. ఆ సొమ్మును వారు ఎప్పుడైనా తీసుకోవచ్చు. కాపు సంక్షేమం. దేశంలో వివిధ రాష్ట్రాలలో జాట్లు, గుజ్జర్లు, పటేళ్ళు, మన రాష్ట్రంలో కూడా కాపు సోదరులు వీరంతా కూడా రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఉన్న పరిస్థితి మనం గమనిస్తూనే ఉన్నాం. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏ రాష్ట్రంలో కూడా రిజర్వేషన్లు 50% మించకూడదన్న నిబంధన మనందరికీ తెలిసిన చిక్కుముడి. ఇది తెలిసినా కూడా తెలుగుదేశం ప్రభుత్వం తమ గత ఎన్నికల ప్రణాళికలో కాపులను బీసీలలో కలుపుతామని మోసపూరితమైన హామీ ఇచ్చారు. మన పరిధిలో లేని విషయం మనం ప్రయత్నం చేస్తామని చెప్పగలం, కానీ అంతకు మించి రిజర్వేషన్ కల్పిస్తామని చెప్తే అది ప్రజలను మభ్యపెట్టే చర్య అవుతుంది. ఈ నేపథ్యంలో కాపు రిజర్వేషన్ల విషయంలో మా వైఖరి ఎప్పుడూ ఒకటే. మొదటి నుంచి మేము చెబుతూ ఉన్నట్లుగానే బీసీ హక్కులకు భంగం కలగకుండా, వారి ప్రయోజనాలకు నష్టం రాకుండా జరిగే రిజర్వేషన్లకు మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. ప్రస్తుత ప్రభుత్వం కాపు రిజర్వేషన్ల విషయంలో మోసం చేయడమే కాకుండా సంవత్సరానికి 1,000 కోట్ల రూపాయలు చొప్పున 5 సంవత్సరాలలో 5,000 కోట్ల రూపాయలు కేటాయిస్తామని హామీ ఇచ్చి ఈ మొత్తం 5 సంవత్సరాలలో కేవలం 1,340 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించిన నేపథ్యంలో మేము ప్రభుత్వంలోకి వచ్చాక కాపు కార్పొరేషన్కు సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయలు చొప్పున 5 సంవత్సరాలలో 10,000 కోట్ల రూపాయలు కేటాయిస్తాం, ఖర్చు కూడా చేస్తాం. వికేంద్రీకరణ లక్ష్యంగా రాష్ట్రంలోని 3 ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తాం. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాధించే దిశగా గ్రామ సచివాలయాలు మరియు పట్టణాలలో వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి గ్రామం మరియు ఆయా వార్డుల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వ పథకాలన్నింటినీ ప్రజల దగ్గరకు తీసుకుపోయేందుకు కేంద్రంగా చేస్తాం. అంతేకాదు, లంచాలకు తావు లేకుండా ప్రభుత్వ పథకాలన్నీ 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్ లేదా వార్డు వాలంటీర్ డోర్ డెలివరీ చేయిస్తాం. ప్రభుత్వ ఉద్యోగులు సిపిఎస్ రద్దు చేస్తాం. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తాం. ఉద్యోగులు కోరుకున్న విధంగా అధికారంలోకి రాగానే 27% ఐఆర్ ఇస్తాం. అంతేకాదు, సకాలంలో పిఆర్సీ అమలు చేస్తాం. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులను వారి అర్హత, సర్వీస్ను పరిగణలోకి తీసుకొని వీలైనంత ఎక్కువ మందిని రెగ్యులరైజ్ చేస్తాం. సమాన పనికి సమాన వేతనం ప్రాతిపదికన అవుట్సోర్సింగ్ వారికి కూడా న్యాయం చేస్తాం. పెన్షనర్స్ సమస్యల పరిష్కారానికి ప్రతి జిల్లాలో ఒక ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తాం. పోలీసులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తా ఉన్న వీక్లీ ఆఫ్ అమలు చేస్తాం. సైనికులు, మాజీ సైనికులు చట్టం వారికి కల్పించిన రాయితీలు, హక్కులు కూడా పొందలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. వీటిని మారుస్తూ వీరికి గౌరవం ఇస్తూ ప్రతి జిల్లా కలెక్టరేట్లో ఒక ప్రత్యేక సెల్ వీరి కోసం ఏర్పాటు చేస్తాం. వారి సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాం. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల మీద అరాచకాలు పెరిగిపోయాయి. మన ప్రభుత్వం రాగానే ఉద్యోగులు నిర్భయంగా పనిచేసుకునే స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పిస్తాం. అంగన్వాడీ మరియు ఆశా వర్కర్లు, హోంగార్డులు వీళ్ళ జీతాలు
తెలంగాణ ప్రభుత్వం ఇస్తా ఉన్న జీతాల కన్నా 1000 రూపాయలు ఎక్కువ ఇచ్చి వారి పరిస్థితులను మెరుగుపరుస్తాం. మన రాష్ట్రంలో తక్కువగా జీతం తీసుకుంటున్న విఓఏలు, సంఘమిత్రులు, యానిమేటర్ల జీతాలు 10,000కు పెంచుతాం. విఆర్ఓ, విఆర్ఏ జీతాలు మరియు ఉద్యోగ సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటిని కూడా పరిష్కరిస్తాం. ప్రభుత్వ ఉద్యోగులకు ఆయా ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు లేని వారందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇస్తాం. పరిశ్రమలు ప్రత్యేక హోదా దేవుడి దయతో సాధిద్దాం. తద్వారా ఉద్యోగాల విప్లవం తీసుకొస్తాం. పరిశ్రమల స్థాపన కోసం ప్రోత్సాహకాలు ఇస్తున్న రాయితీలు, భూమి పన్ను, విద్యుత్ తదితరకు తోడు ఏపీఐడిసిని పునరుద్ధరించి తద్వారా నిరుద్యోగ యువతకు సబ్సిడీ అందించి కొత్త అధ్యయనానికి శ్రీకారం చుడతాం. అయిపోయింది. వీటిని ఇది లేచి నిలబడిస్తాం. ఉగాది సందర్భంగా వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. అమరావతిలో జగన్ విడుదల చేశారు. మీడియా సమావేశంలో ప్రధానంగా రైతులకు ఈ మేనిఫెస్టోలో పెద్దపీట వేసింది వైసీపీ. అలాగే అన్ని వర్గాల ప్రజలకు కూడా న్యాయం చేసేలా ఈ మేనిఫెస్టో రూపకల్పన చేశారు.